మ్యూజిక్ చాలా బాగుంది డిఎస్పీది. అండ్ లాస్ట్ లో ఆ రప్ప రప్ప బీజిఎం చాలా బాగా నచ్చింది. అంటే ఆ కంటిన్యూటీ మిస్ అనిపించింది. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పారు కదా, క్లంజీ అని అనిపించింది ఆ మ్యూజిక్ లో? లేదు లేదు లేదు, చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది. ఆ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. తను రష్మికతో చేసిన ఆ సాంగ్ ఫీలింగ్ సాంగ్ లో రాగా చేశాడు. అంటే ఇది అంతకు ముందు తను చేసినవన్నీ సాఫ్ట్ గా ఎంత మాస్ గా చేసినా సరే అక్కడికి వచ్చేటప్పటికే తను ఒక స్టేజ్ తనది దాటిపోయి చేశాడు. సో అది ఇంకా మంచిగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ ఒక కైండ్ ఆఫ్ జోనర్ లో ఎంగేజ్ అవుతూ ఉంటే, సెకండ్ హాఫ్ బాగా పుష్పరాజ్ ఉన్న నేటివిటీని బాగా చూపించింది. సో నాకు అది సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. పుష్ప 3కి లీడ్ ఇచ్చారా దీంట్లో? ఇచ్చారు కదా లాస్ట్ లో. నేను చెప్పను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ. ఇంకా రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకు ఆ జాతర సీన్ లో తను చెప్పిన ఆ లెండి డైలాగ్ చాలా బాగా నచ్చింది. లేదు లేదు, లాగ్ అవ్వలేదండి, ఎంగేజ్ చేస్తూ కూర్చోబెట్టాడు. ప్రతి సీన్ కి ఈ సీన్ తర్వాత ఇది అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఏదండి ఇంకా తనకి డైలాగ్స్ ఇవ్వాలి, ఇంకా కొంచెం అంటే జస్ట్ ఆ బాడీ తను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ పుష్ప 1 లో తను మిస్ అయిన ఏదైతే ఉందో ఒక ఇదిగా చూపించారు. మేబీ 3 లో ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది అసలు టూ గుడ్ బాస్, అసలు అన్ని రకాలుగా హీరోతో ఈక్వల్ గా తను పర్ఫార్మ్ చేశాడు. ఎక్స్ట్రా విలన్ అంటే ఇప్పుడు ఇంకా లీడ్ ఇచ్చారు కదా జగపతి బాబు, నెక్స్ట్ రివెంజ్ ఎలా ఉంటుంది ఏంటి అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని అంటే నేను ఇప్పుడు దీని మించి ఉంటుందా అదా ఇదా అని చెప్పను, బట్ ఈ లీడ్ ని సుకుమార్ అయితే ఇంకా మంచిగా చేస్తారు. కంపారిజన్ లేదు, అది ఉంటేనే పుష్ప 2 ఉంది. సో రెండు బాగున్నాయి. డెఫినెట్లీ బన్నీ పుష్పరాజ్. 1 సెకండ్ తీసేయి, ఫోన్ కాదు. పుష్ప 2 చాలా బాగుంది, అందరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. 1500 1000 రూపాయలండి. ఓకే, పుష్ప 1 అసలు దీనికి చెప్పలేం, మాటలు లేవు అసలు. అంత అంటే అంత బాగుంది. సినిమాలో చేయలేదు ఎవరు, అంత అదిరిపోయింది మూవీ అయితే. సినిమాలో మీకు ఏం నచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతర నుంచి మొత్తం థియేటర్ అంతా షేక్ అయిపోయింది. ముందు వరకు అంటే ఓకే, జాతర నుంచి హైలైట్ అసలు అదిరిపోయింది. అంత అంటే అంత బాగుంది. డాన్స్, సాంగ్స్ అన్ని కేక. ఆ క్యారెక్టర్ గానీ శ్రీవల్లిని చూపించడం గానీ మొత్తం హై అంటే హైలో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఇందులో బాగా తగ్గిందని అసలు చూడండి మీరు ఒకసారి మూవీ ఎలా అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిరిపోయింది థియేటర్ అంతా. అంత అంటే అంత బాగుంది. స్టోరీ లాగ్ అనిపించింది. లాగా మాకు ఎప్పుడు అయిపోయిందా కూడా తెలియలేదు తెలుసా, అప్పుడు అయిపోయిందా అనిపించింది మూవీ. అంత బాగుంది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా? బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలంటే మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బాహుబలి 2000 కోట్లు కదా, దాని మించి వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది మూవీ, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్తున్నాం కదా. నేషనల్ అవార్డు వచ్చింది కదా అల్లు అర్జున్ కి, దీనికి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది, రావచ్చు. ఆ యాక్టింగ్ కి అసలు జీవించేసాడు అల్లు అర్జున్ అయితే. మొత్తం జాతర నుంచి అసలు మొత్తం షేక్. అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ కానీ ఫాయద్ ఫాసిల్ క్యారెక్టర్ ఎక్కువ బాగుంది. ఏది లేదు, మూవీ అంతా అల్లు అర్జున్. ఎంట్రీ సీన్ ఎలా ఉంది అల్లు అర్జున్? ఎంట్రీ సీన్, క్లైమాక్స్, జాతర మొత్తం దుమ్మే ఉంది. పుష్ప 3 ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్ అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ ప్రీమియర్ కి వచ్చాను. టికెట్ తీసుకున్నారు? ఎంత అవన్నీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ఎంత కొన్నారా? 3000 ఎక్కున్నారా? మ్యూజిక్ అసలు డిఎస్పీ కుమ్మేశాడు. అంత అంటే అంత బాగుంది. రష్మిక అది అంతా బాగుంది. శ్రీలీల ఆల్రెడీ డాన్సింగ్ క్వీనే. ఓకే, మేము లేద్దాం అనుకుంటే మమ్మల్ని కొట్టేలా ఉన్నారు మొత్తం ఫ్యాన్స్. ఎందుకంటే అంత లీనమై చూస్తున్నారు, ఫస్ట్ షో కదా, సో అంతలా చూస్తున్నారు. మేము లేచి డాన్స్ చేసాం అనుకో మమ్మల్ని కొడతారు. అల్లు అర్జున్ కనిపించట్లీ, మీరు కూర్చోండి అని చెప్పి. మళ్ళీ వచ్చి చూస్తారా? మళ్ళీ చూస్తాను. అంత నచ్చింది నాకు. ఎంత మంచి సినిమా తీసినటువంటి సుకుమార్ గారికి, అలాగే ఎంత మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని అలరించిన అల్లు అర్జున్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, అంతే. ఏం చెప్పాలి? అది అల్లు అర్జున్ చెప్తే బాగుంటది, నేను చెప్తే కాదు. తగ్గేదేలే.
రంగస్థలానికి దీనికి కంపారిజన్ లేదన్న. ఫైట్ సీక్వెన్స్ అసలు ఈ రంగస్థలంలో ఫైట్ సీక్వెన్స్ అసలు ఇందులో 0.5% అంతే. క్లైమాక్స్ లో నేనంటే తక్కువ చేయడానికి కాదు, అల్లు అర్జున్ అసలు వాడు క్లైమాక్స్ ఎవరు కొరియోగ్రఫీ చేస్తారు కానీ శివతాండవం చేశాడు నా అల్లు అర్జున్ మాత్రం. గూస్ బంప్స్ అసలు మనం అరవడానికి కూడా స్కోప్ ఉండదు. అది ప్రతి ఒక్కరు రేపు రిలే అవుతుంది. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు, క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడతారు. అసలు ఊగిపోయినాడు అన్న. ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత డాన్స్ ఎట్లా వేస్తాడో క్లైమాక్స్ ఫైట్ అట్లే. అసలు అల్లు అర్జున్ మాత్రం ఎందుకంత కాన్ఫిడెంట్ గా ప్రతి ఫంక్షన్ లో చెప్పాడంటే అంత సాలిడ్ మ్యాటర్ ఉంది సినిమాలో. అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. అసలు గంగోత్రి నుంచి ఇప్పటికి అల్లు అర్జున్ ఇక్కడికి ఎట్లా వచ్చాడనే దానికి అసలు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందని అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీనికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. టికెట్ ఎంత కొన్నారు? టికెట్ 1000 రూపీస్ అన్న. వర్త్ అన్న 2000 పెట్టిన వర్త్ అన్న దానికి. పుష్ప 2 రాకింగ్ అంతే. ఇంకా సమాధానం అంటే వాళ్ళు బడ్జెట్ అంతా పెట్టారు. సెకండ్ హాఫ్ లో ప్రతి సీక్వెన్స్ కి అసలు విజువల్స్ అన్ని అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టిన దానికి మనకి నీట్ గా కనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు అంత రేట్లు పెట్టారనే దానికి కూడా జస్టిఫికేషన్. అంటే విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అసలు పీక్స్ అనుకోండి. డబ్బులు చల్లేసినారు అట్లా. రన్ టైం అసలు అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు ఉందన్న. ఖచ్చితంగా అంటే అల్లు అర్జున్ కి మాత్రం అల్లు అర్జున్ పడ్డ ఎఫర్ట్ కి సుకుమార్ పడ్డ ఎఫర్ట్ కి ఆస్కార్ కి నామినేట్ చేస్తే పక్కా వస్తుంది అల్లు అర్జున్ కి మాత్రం. ఫాద్ ఫజిల్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ ఉన్నంత లిమిట్ లో చాలా బాగా చేశాడు. ఆ ఫాద్ ఫజిల్ డామినేట్ చేశాడు అల్లు అర్జున్. పుష్ప 3 అదే ఎందుకు సడన్ గా ఆపేశారు అన్నట్టు అనిపించింది సినిమా. పుష్ప 3కి చాలా మంచి లీడ్ వదిలాడు. పక్కా ఆశిస్తున్నాం అది. ఎందుకంటే సుకుమార్ పుష్ప ఎంత ఫ్రాంచైజ్ తీసినా కూడా సుకుమార్ మీద నమ్మకం. సుకుమార్ ఎంత టైం తీసుకుంటే అంత మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు. సీరియల్ ఐటమ్ సాంగ్ అల్టిమేట్ అంతే. ఇంకా విజువల్స్ లేట్ స్టెప్స్ ఇద్దరు శ్రీలీల మీద ఒకటి డాన్స్ చేస్తాడు. అల్లు పుష్ప 2 చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇద్దరు సినిమా మాత్రం ర్యాంప్ ఆడిచేసిండు. అసలు మ్యాడ్, అసలు మాటలు లేవు. చెప్తున్నా గొంతు మాత్రం ఎగిరిపోతుంది. మీకు ఇంటర్వెల్ కి ఎగిరిపోతుంది అంటే క్లైమాక్స్ మీకు గొంతు ఉండదు. సీట్లకి లేస్తారు ఉంటారు, మీరు డాన్స్ ఊగుతూనే ఉంటారు. జాతర సీన్ దగ్గర 25 minutes అనుకుంటా. ఆ సీన్ మాత్రం బండి డాన్స్ చేసి చీర కట్టుకొని పూనకాలు లోడ్ వచ్చినాయి. మొత్తం ఇక ఆడుతూనే ఉన్నాం. ఒరుతుంటే అయిపోయి కథం. సినిమా మాత్రం నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్న. లిటరల్లీ చెప్తాను, మహేష్ బాబు ఫ్యాన్ ని. క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం 100% లేస్తారు. సీట్ నుంచి పక్కా లెగుస్తారు, అరుస్తారు కూడా. అంతా అయిపో క్లైమాక్స్ ఫైట్ చెప్తున్నా బ్రో. అయినా బ్రో సినిమా కోసం లాస్ట్ కన్నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమా చూసి. ఎందుకంటే లిటరల్లీ అంత బాగుంది సినిమా మాత్రం. అంత అనిపించింది. 3 అల్లు అర్జున్ ఇంటి పేరు వచ్చింది బ్రో. హ్యాపీయా మీరు? చూస్తే అర్థమైపోవాలి.